ఫస్ట్ గాని, ఇలా కొన్ని రాంగ్ కాల్స్ వస్తాయి. నేను పలానా వ్యక్తిని నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి కొన్ని రాంగ్ కాల్స్ వచ్చాయి. ఎంతసేపు ఉన్న మన దగ్గర అమౌంట్ నుంచి వాళ్ళు తీసుకోవాలని చూస్తారు తప్ప వాళ్ళ అమౌంట్ మనకివ్వరు. చానా ఒక వ్యక్తి దగ్గర దగ్గర ఒక 10, 20 రోజులు మనల్ని ఇప్పుడొస్తాను, అప్పుడొస్తాను, ఇప్పుడొస్తాను, అప్పుడొస్తాను అని చెప్పి కూడా నన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు చాలా మందున్నారు. అన్నీ ఎదుర్కొన్నాం. ప్రెజెంట్ కూడా ఎదుర్కొంటున్నాం. త్వరలో ట్రీట్మెంట్ చేయించబోతున్నాం. అంటే జన్యుపరమైనటువంటి సమస్య ఉంది అని చెప్పి మీరు సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత, కొంతమంది ఇది కావాలని చేస్తున్నారు, ఫండ్ కోసం చేస్తున్నారు. ఇలాంటి ఏమైనా కాల్స్ వచ్చాయా? వచ్చాయి. ఎందుకంటే తెలియనప్పుడు వాళ్ళు అదే అంటారు. తెలుసుకున్నాక వాళ్ళే తెలిసిపోతది. ఖచ్చితంగా ఉంది సార్ ఎస్ఎంఏ టైప్ 1 అనేది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదే కాదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి తెలియదు అంతే. తెలుసుకుంటే మనం బతకలేం. ఇట్లా ఫేక్ కాల్ చేసి అసలే సమస్యలో ఉన్నటువంటి పేరెంట్స్‌కి ఇబ్బంది పెట్టేట్టు వాళ్ళకి మీరేం చెప్పదు? వాళ్ళు ఇవన్నీ ఆలోచించరు సార్. ఎంతసేపున డబ్బులు తీసుకోవాలనే ఆలోచిస్తారు. కానీ ప్రెజెంట్ ఇప్పుడు అలా లేదు కానీ స్టార్టింగ్‌లో ఉండేది. ప్రెజెంట్ ఇప్పుడు అలా ఏం లేదు. చాలా మంది దేవుని దయ వల్ల ముందుకొచ్చారు. ఎంతోమంది సపోర్ట్ చేశారు.